హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే బంగాళదుంప దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నారా? ఎందుకు రెండు కలిపి చేస్తున్నానంటే దొండకాయలు ఎప్పుడైనా తక్కువ ఉంటే ఇలా చేస్తానండి నేను. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న కొంతమంది దొండకాయ తిన్నాం, అలాగే బెండకాయ తిన్నాం అని అంటారు కదా. అలాంటి వాళ్ళకి పిల్లలు ఎక్కువ ఆలు ఇష్టపడతారు. అందులో కలిపేసి మనం ఫ్రై చేస్తే ఇష్టంగా తినేస్తారండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఈరోజు దొండకాయలు చాలా తక్కువ కొన్నా, అందుకే నేను ఆలు వేస్ట్ చేస్తున్నాను. ఈ కాంబినేషన్ మా హస్బెండ్కి చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తానండి. కొంచెం ఆయిల్ అయితే వేడెక్కాలి, పోపు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ అయితే బాగా వేడెక్కిందండి. ఇప్పుడు పోపు వేసుకుందాం మనం. కొంచెం మినపప్పు, సాయి మినపప్పు, అలాగే ఏపుడు మినపప్పు, కొంచెం ఆవాలు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు ఇప్పుడే వేసుకుందామండి. వెల్లుల్లిపాయలు ముందు వేగాలి. ఒకసారి కలుపుకుందాం. కొంతమంది ఉల్లిపాయ పోపు వేస్తారండి. నేను ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వేయను. ఇప్పుడు ఈ కాంబినేషన్లో అయితే నేను పోపు వేయట్లేదు. ఆనియన్ ఎందుకు వేయట్లేదు అన్నది మీకు నేను తర్వాత చెప్తాను. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రై. ఒకసారి మీరు తింటే వదిలిపెట్టరు. సాధారణంగా ఎవరైనా ఏదో ఒక రకమే తాలింపు వేసుకుంటారు, వేపుడు పెట్టుకుంటారు. నేనైతే ఎప్పుడు ఇలా చేస్తానండి ఇంట్లో. ఈ కాంబినేషన్ మా హస్బెండ్కి బాగా ఇష్టం. ఎలాగో ఈరోజు తక్కువగా ఉన్నాయి దొండకాయలు అనేసి నేను బంగాళదుంప కూడా వేస్ట్ చేస్తున్నాను. ఇవైతే బాగా వేగాలండి. వెల్లుల్లిపాయలు టైం పడుతుంది వేగడానికి. వేగిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందామండి. వెల్లుల్లిపాయలు కొంచెం వేగినాయి. సిమ్లో పెట్టుకొని పోపు వేయించుకోండి, మాడిపోతుంది లేదంటే. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మనం అలాగే కోసి పెట్టుకున్న దొండకాయలు, బంగాళదుంపలు వేసేసుకుందామండి. పొయ్యి సిమ్లో పెట్టుకొని వేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నీ ఇందులో వేసేసుకుందాం. రెండు కలిపి ఒకేసారి వేసేసుకోవచ్చండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా పైన వేసుకుందాం వీటితో కలిపి. ఇందాక కొంచెం పోపులో వేసాను. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. దొండకాయలు కూడా, బంగాళదుంపలతో పాటు దొండకాయలు కూడా వేసుకుని టైం పడుతుంది వేయడానికి. అందుకని మనం సాల్ట్ ముందే వేసేసుకుందాం. అలా వేసుకుంటే వాటర్ అంతా ముందు బయటికి వచ్చేసి తొందరగా మగ్గుతుంది దొండకాయ. మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి సాల్ట్. ఒకసారి కలిపేసుకుందాం. ఇదైతే బాగా కలిపేసుకున్నానండి. ఇప్పుడైతే మనం సిమ్లో పెట్టుకుని పోయి మూత పెట్టేసుకుందాం. బాగా మగ్గాలండి. మూత పెట్టుకుందాం. మూత అయితే పెట్టేసుకున్నామండి. మగ్గిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. చూసారా, ఉప్పు వేసుకోవడం వల్ల బాగా తొందరగా మగ్గుతున్నాయి. దొండకాయలు మగ్గడానికి టైం పడుతుందండి. బంగాళదుంపలు తొందరగానే అయిపోతాయి. బంగాళదుంపలు ఏంటంటే మామూలు పాన్లో వేసుకుంటూ అడుగు పట్టేస్తాను. ఇందులో వేసాను, అయినా కూడా ఇందులో కూడా అడుగు పట్టేస్తాను. ఇంకా మగ్గాలండి దొండకాయ అన్నది.
ఇంకా బాగా మగ్గాలి, ఇంకా టైం పడుతుంది. సిమ్లోనే ఉంచుకోవాలండి, సిమ్లోనే పెట్టి మగ్గ పెట్టుకుందాం. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి, బాగా మగ్గిపోయింది. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడైతే కారం వేసేసుకుందామండి. ఉల్లిపాయ ఎందుకు వేసుకోలేదన్నానంటే ఇందులో బంగాళదుంప వేసాం కదండి, ఇంకా ఉల్లిపాయ కూడా వేస్తే తీపి వచ్చేస్తుందని నేను వేయలేదు. దొండకాయలు కొంచెం తక్కువ ఉన్నాయి కదా, ఓన్లీ దొండకాయ ఫ్రై అయితే వేసుకుంటే బాగుంటుంది పోపులో ఆ ఉల్లిపాయ. నేను ఇది వేసాను కాబట్టి బంగాళదుంప. ఇప్పుడు అందులో దుంపలు కూడా మార్కెట్లో అన్నీ కొత్త దుంపలు వస్తున్నాయండి, తీపి ఎక్కువగా ఉంటున్నాయి. పాత అయితే పర్లేదు, కొత్తవి కాబట్టి బాగా తీయగా ఉంటున్నాయి. దొండకాయలు తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. పిల్లలు ఏంటంటే దొండకాయ తిన్నో, బెండకాయ తిన్నో, క్యారెట్ తిన్న అంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆలు బాగా ఇష్టపడతారు పిల్లలు. మనం ఇలా కలిపి చేసేస్తే రెండు కలిపి తినేస్తారండి, ఇబ్బంది ఉండదు. ఇప్పుడైతే కారం వేసుకుందామండి. మీరు తీసుకున్న కాయగూర దగ్గర వేసుకోండి. నేనైతే రెండు ఎక్కువ పెద్ద దుంపలు తీసుకున్నాను. దొండకాయలు ఒక 1 కిలో మీద కొంచెం తక్కువ ఉంటాయండి, కొన్ని పండిపోయి బాగా తక్కువ ఉన్నాయి. నేను ఇలా చేసుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ మొత్తం కలిపేసుకున్నాం. అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఒక నిమిషం మూత పెట్టుకుని మగ్గ పెట్టుకున్నామండి, కారం పచ్చివాసన పోయే వరకు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మెత్తగా అంత ముద్దలో ఉంటే అన్నంలో కలుస్తుందండి. పొడి పొడిగా ఉండే ఫ్రైస్ బంగాళదుంప ఫ్రై అటువంటి రైస్లో కలుపుకోలేము, సాంబారు పెట్టుకుంటున్నాను. ఇలా ఉంటుందంటే కంపల్సరీ మనం రైస్లో కలుపుకుంటే బాగుంటుంది. సరే మూత పెట్టుకున్నామండి, మళ్ళీ చూద్దాం. ఫ్రై అయితే అయిపోయిందండి, చూసారా చాలా బాగా వచ్చింది. ఇలా అయితే రైస్లో కలుపుకుంటా కూడా బాగుంటుంది, అలాగే చపాతీలో కూడా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఏ మసాలాలు వాడనండి, ఇలాగే న్యాచురల్గా చేస్తాను. అన్నింటిలో మసాలాలు వేసుకుంటే హెల్త్ ఇష్యూ వస్తుంది. చూసారా కారం వేసే కొంచెం పొడి పొడి అయింది. అలాగే మనకి క్వాంటిటీ తక్కువైతే ఇంకా బాగా పొడి పొడిగా వస్తుందండి. ఇలా ఉన్నా పర్వాలేదు, రైస్లోకి బాగుంటుంది, సాంబార్లోకి, పప్పులోకి, అన్నింటిలో కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను కొత్తగా ఛానల్ పెట్టాను, మీరు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. బాయ్ అండి అందరికీ.